చాలా మంది కపుల్లో వేరియస్ ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. అందులో ఏంటంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన ఒక కారణం పీసీఓడి. సో పీసీఓడి వాళ్ళలో ఏంటంటే ఎగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎగ్స్ చాలా ఎక్కువ ఫామ్ అవుతాయి అన్నమాట బాడీలో. ఇచ్చిన ఇంజెక్షన్స్కి ఎక్కువ స్టిమ్యులేట్ అవుతాయి అన్నమాట. ఓవరీ ఎక్కువ హైపర్ స్టిమ్యులేట్ అయ్యి ఎగ్స్ కూడా ఎక్కువ రిలీజ్ అవుతాయి. సో ఎగ్స్ కూడా ఎక్కువ ఫామ్ అవుతున్నప్పుడు హార్మోన్ లెవెల్స్ అన్ని ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటాయి. దీన్ని సూప్రా ఫిజియలాజికల్ ఎలివేషన్ ఆఫ్ ఈస్ట్రోజన్. ఇది ఎంబ్రియో పెట్టడానికి అంత హెల్ప్ అవ్వదు. సో వీళ్ళకి ఏంటంటే కంపల్సరీగా ఎగ్స్ గ్రో అయిన తర్వాత అవి తీసిన తర్వాత అదే సైకిల్లో అనేది మనం ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు. సో ఎంబ్రియో ఫామ్ చేసిన తర్వాత డెఫినెట్గా దాన్ని వాళ్ళు ఫ్రీజ్ చేసుకోవాలి. సో 1 month గ్యాప్ తర్వాత అప్పుడు ట్రాన్స్ఫర్కి వెళ్ళమంటాం. ఆల్మోస్ట్ 90% పీసీఓడి వాళ్ళలో ఇలాగే వెళ్ళాలి. సో ఇంకోటి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇలాగ ఫ్రీజ్ చేసుకోవాలా మేడం అని అడుగుతుండే. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నంత మాత్రాన ఫ్రీజ్ చేసుకుని వెళ్ళాలని కంపల్సరీ ఏం లేదు. డిపెండింగ్ అపాన్ దేర్ ఎగ్ కౌంట్, వాళ్ళ లైనింగ్ బట్టి, వాళ్ళ ప్రొసీజర్స్కి ఏమైనా వెళ్ళిన తర్వాత ట్రాన్స్ఫర్కి వెళ్తే బెటరా, ఇవన్నీ చూసుకుని మనము వాళ్ళ హార్మోన్ లెవెల్స్ బాగున్నాయా అని చెక్ చేసుకున్న తర్వాత మనం వాళ్ళ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోవాలా లేదా ఫ్రెష్ ట్రాన్స్ఫర్కి వెళ్ళాలా అనేది వాళ్ళతో కపుల్తో డిసైడ్ అయ్యి మనము ముందుకెళ్తాం అనమాట.